Please subscribe Tree Media. నమస్కారం మూర్తి గారు. నమస్తే సార్. సో అసలు ఫస్ట్ మీ నేపథ్యం మూర్తి గారు? నాకు చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం అండి. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా, జర్నలిజం ఇంట్రెస్ట్. సో ఈనాడు జర్నలిజం స్కూల్లో సెలెక్ట్ అయ్యా. ఇంకా అప్పటి నుంచి జర్నలిస్ట్. డిజిటల్ మీడియా ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు కదా, దాన్ని ఎందుకు మధ్యలో ఆపాల్సి వచ్చింది? లేదు, డిజిటల్ మీడియా స్టార్ట్ చేయలేదు నేను. నాది ఓన్లీ నా ప్లాట్ఫామ్స్ ట్విట్టర్, ఫేస్బుక్ ఇవే. నేను డిజిటల్ మీడియా లాంచ్ చేయాల. మహా టీవీలో నేను రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నా మీద బాగా ట్రోలింగ్, హైట్ ఆఫ్ ట్రోలింగ్. పారిపోయాడు, ఏదో చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మీకు తెలుసు అన్ని రకరకాల కొన్ని పార్టీలు సోషల్ మీడియా వింగ్స్ మొదలుపెట్టినాయి. ఏం జరిగిందో చెప్పాలి నేను, బట్ నాకు ఆ ప్లాట్ఫామ్ లేదు. నేను ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చా. కాబట్టి నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, నా కొలీగ్, అతను యూట్యూబ్ ఛానల్ అది. ఆ యూట్యూబ్ ఛానల్లో నా వీడియో పోస్ట్ చేశాను. నా ఓన్ కాదు. ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, రీచ్ అవ్వాలి, నేను ఆన్సర్ చేయాలి. కరెక్ట్. అందుకని నా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ వంశీ అని, అతని ప్లాట్ఫామ్లో నా వీడియో పోస్ట్ చేశాను. సో ఏపీ పాలిటిక్స్ దగ్గరికి వద్దామండి. సో ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో, ఒకరిని ఓడించడం కోసం ఇంతమంది కలవాలా? సంకీర్ణ యుగం ఇది, సంకీర్ణ ప్రభుత్వాల యుగం. ఓకే, మీకు ఎప్పుడో NDA 1, NDA 2 వాజ్పేయి గారి టైంలో, UPA 1, UPA 2, ఇప్పుడు కూడా 2 సార్లు NDA, ఇప్పుడు మళ్ళీ దానికి అపోజిషన్గా ఉన్నది UPA, కాంగ్రెస్ నేతృత్వం. సో ఈ సంకీర్ణ ప్రభుత్వాల యుగం వచ్చేసింది. 2 పార్టీ సిస్టమ్ అనేది ఎప్పుడో, అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ, మధ్యలో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి దేశవ్యాప్తంగా. రాష్ట్రాల్లో కూడా 2 పార్టీ సిస్టమ్ ఉండేది. కానీ చాలా కాలం క్రితమే, ఆల్మోస్ట్ 2-3 దశాబ్దాలుగా భారతదేశంలో సంకీర్ణ యుగమే నడుస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాలు, కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వాలు బలంగా ఉన్నప్పుడు ఒకళ్ళు సంకీర్ణం అనరు, లేదు ప్రత్యర్థి గట్టుకున్నప్పుడు అందరూ కలుస్తారు. మీకు కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ప్రధాన ప్రత్యర్థులు, అంతే కదా. UDF, LDF, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కేరళలో ఉన్నవాళ్ళు దేశవ్యాప్తంగా కలిసి చేస్తున్నారు. ఎందుకు? బీజేపీని ఎదుర్కోవడానికి. అట్లాగే అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ బెంగాల్లో కూడా కాంగ్రెస్కి మమతకి పడదు, బట్ దేశవ్యాప్తంగా కొంతకాలం కలిసి పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. సో సంకీర్ణాలు అనేది ఎప్పుడూ ఉందండి. మీకు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే, ఫస్ట్ టైం ఆయన 83 ఎలక్షన్లోనే సంజయ్ విచార్ మంచి అందులో ఉండేది, మేనకా గాంధీ గారి పార్టీ. మన గోని ప్రకాష్ రావు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అప్పుడే, ఆ పార్టీ నుంచే. ఎన్టీఆర్ ఒంటి చేత్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 9 నెలల్లో. బట్ ఆయన దగ్గర కూడా కూటమి ఉంది. చిన్న పార్టీ, పెద్ద పార్టీ పక్కన పెట్టండి, కలిసి పనిచేశారు. సంజయ్ విచార్ మంచి అందులో భాగస్వామి. అప్పటి నుంచే కూటమిలో ఉన్నాయి. కమ్యూనిస్టులు, టీడీపీ కలిసి అనేక సార్లు పనిచేశారు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి అనేక సార్లు పనిచేశారు. అండ్ బీజేపీ నాకు తెలిసి 89 ఆ టైంలో ఒక పక్క బీజేపీ, ఒక పక్క కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశంతో. ఇటే బీజేపీ ఉంటుంది, బట్ డైరెక్ట్గా కమ్యూనిస్టులకి బీజేపీకి పొత్తు లేదు. ఈ పార్టీతో బీజేపీ పోతుంది, ఈ పార్టీతో కమ్యూనిస్టులు పోతుంది. దేశంలో, రాష్ట్రంలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కూటమి రాజకీయాలు, కొత్త ఏం కాదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా కూటమి కదా, కేసీఆర్ గారు వాళ్ళు లెఫ్ట్ పార్టీలు, టీఆర్ఎస్, కూటమి పార్టీలు ఎప్పుడు ఉన్నాయి. జర్నలిజం అనేది ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా, అన్ని రంగాలు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అనేది అన్నిటికీ అతీతం, న్యాయం చూడాలి. కొన్ని చోట్ల న్యాయమూర్తులు కూడా రెడ్ హ్యాండ్గా దూరం సస్పెండ్ అయినా ఉన్నాయి. చెడు మంచి అన్ని చోట్ల ఉంటాయి, ఏది అతీతంగా. అండ్ పొలిటికల్, ఎంతమంది స్కాములు మనం చూడట్లే. పోలీస్, అధికార పార్టీకి ఎలా అడుగులు మడుగులు వస్తున్నారు ఎంతమందిని చూడట్లేదు. కానీ ఇక్కడ అన్ని చోట్ల ఉంది, జర్నలిజం కూడా ఉంది. అదే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుంది మూర్తి గారు. అంటే నేనేమంటానంటే అందరూ ఒక్కట్లానే కాదు నా ఉద్దేశం. జర్నలిజం కూడా దేశంలో, భూమి మీద, ప్రపంచంలో అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టే జర్నలిజం కూడా ఉంది. బట్ ఆ పర్సంటేజ్ ఎంత అనేది ఉపయోగం ముఖ్యం. ఎక్కువ ఉంది, నా ఒపీనియన్ ప్రకారం ఎక్కువ ఉంది. బట్ నా ఒపీనియన్ ప్రకారం రాజకీయ వ్యవస్థలు వాళ్ళు చేసిన మంచి చెప్పుకోవడానికి వాళ్ళకంటూ ప్రత్యేక యంత్రాంగం ఉంది. ముఖ్యంగా అధికార పార్టీలకు అధికారం కూడా ఉంటుంది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి
ముఖ్యమంత్రి వరకు, దేశంలో అయితే ప్రధానమంత్రి వరకు. పంచాయతీ వార్డు మెంబర్లు ఉన్నారు, ఆ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు, సర్పంచ్లు ఉన్నారు, ఎంపీపీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, జడ్పీపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, అన్ని ప్రభుత్వ శాఖలు ఉంటాయి. వాళ్ళ చేతిలో అధికారం ఉంది. ఇంత మంచి పని చేశారంటే ఇంత అని చెప్పుకోవడానికి వాళ్ళ కార్యకర్తలు, లక్షలాది మంది సోషల్ మీడియా సైనికులు చెప్తూ ఉంటారు. మీరు నేను పన్నులు కట్టిన డబ్బుతో సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా టీవీలకి, డిజిటల్ మీడియాకి, పేపర్లకి 100 కోట్ల యాడ్స్ ఇచ్చుకుంటారు. వాళ్ళు ఏదో చేశాము అని చెప్పుకోవడానికి ఉద్ధరించినట్టు భగవత్ స్వరూపులుగా పోర్ట్రే చేసుకుంటూ, అన్ని పథకాలకి పేర్లు పెట్టుకుంటూ, నేను కట్టిన పన్నులతో వచ్చిన డబ్బుల్ని ప్రచారం చేసుకుంటారు. వారికంటూ వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు, దేశంలో అయితే ప్రధానమంత్రి వరకు యంత్రాంగం ఉంది. ప్రత్యేకించి పార్టీ కార్యకర్తలు ఉన్నారు, సోషల్ మీడియా వింగ్లు ఉన్నాయి. మరి తప్పు చేస్తే ఎవరు చెప్పాలి? మీడియానే. అది నా డ్యూటీ, ఓకే, నా ప్రాథమిక డ్యూటీ అది. ఎందుకంటే ఎలక్టరేట్కి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పార్టీని రిజిస్టర్ చేసే ఎన్నికల సంఘంలో, అంటే ప్రజల తరపున నువ్వు ప్రతినిధివి. నీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, నీ లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలు నీకు ఇచ్చిన అధికారం అనే ఒక అధికారం ఉంది, నీ చేతిలో పబ్లిక్ ఎక్స్చెకర్ ఉంది. ఈ రెండు వాడుకు నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు. నువ్వు చేసే చెడు ఎవరు చెప్పాలంటున్నా? జర్నలిస్ట్గా నేను చెప్పాలి, అది నా ప్రాథమిక విధి. నువ్వు ఏదైనా మంచి చేస్తే నేను చెప్పనని నేను అంటలా. నువ్వు చేసిన స్కీము ప్రజలు అందుబాటులో ఉండాలి, అవైల్ చేసుకోవాలి అంటే ఇదిగో ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్కి అర్హులు వీళ్ళు, ఇదైతే ఉపయోగపడుతుంది అని చెప్పనని నేను అంటలా. బట్ నా ప్రాథమిక విధి ఏంటంటే ప్రజల తరపున నువ్వు నుంచున్నావు, ప్రజల డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు, ప్రజల తరపున ఎన్నికయ్యావు కాబట్టి ప్రజలకి నువ్వు చేసిన తప్పు ఒప్పుల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత నాది. ఒప్పులు ఉంటే నువ్వు చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావు, తప్పు నేను చెప్తాను అంటున్నా. అదే ప్రభుత్వం అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ, జర్నలిస్ట్ ప్రాథమిక విధి అదే. జర్నలిజం ప్రతిపక్ష పాత్ర పోషించాలని మనం చదువుకున్నాం. ప్రతిపక్ష పాత్ర అంటే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ పాత్ర కాదు, ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రజల తరపున క్వశ్చన్ చేయాలి, ప్రజలకి సమాచారాన్ని ఇవ్వాలి. ఎలక్టరేట్కి, ప్రజలకి మీరు ఎన్నుకున్న ప్రభుత్వంలో ఏం జరిగింది, మీరు చూస్తున్న సమాజంలో ఏం జరిగిందని సమాచారం మీకు ఇస్తే దాన్ని బేస్ చేసి నిర్ణయం మీరు తీసుకుంటారు. నిర్ణయం మీరే తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. నిర్ణయం తీసుకునే ముందు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. జర్నలిస్ట్ డ్యూటీ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం. నేను ఇన్నేళ్లుగా అదే పని చేశా, ఏ పార్టీ ఉన్నాయి, ఏ ప్రభుత్వం ఉంది. మీరు అన్నట్టు రాజకీయ పార్టీలకి కొన్ని ఛానల్స్, కొన్ని మీడియాలు, జర్నలిజం ఒకవైపు ఉంది అంటే ఉండొచ్చు గాక, కానీ జర్నలిస్ట్గా నేను చేసిన టేక్ని నా యాజమాన్యాలు అనుమతిస్తున్నాయి. నేను చేసిన స్టోరీని ప్రభుత్వాలు చేసే విమర్శల మీద ఈనాడు సంస్థలో నేను పనిచేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల మీద కూడా కథనాలు రాశాను, ప్రచురించారు. ఓకే, ఎక్కడ ఇష్యూ రాలేదు నా వరకు. ఓకే, ఓకే. నేను అలాగే టెలికాస్ట్ చేశాను, అలాగే ప్రచారం చేశారు, ఏ ప్రభుత్వం ఉన్నా. నేను ఎన్టీవీలో కూడా పనిచేశా, నేను ఎన్టీవీలో పనిచేశాను. ఎన్టీవీలో ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారికి సంబంధాలు ఉన్నాయని అనేవారు, కాంగ్రెస్ పార్టీ యాజమాన్యం క్లోజ్ అని అనేవారు. నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నేను పట్టించుకోను. బట్ సమాల్ రిపోర్ట్ అని అప్పుడు నేనే బయట పెట్టా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవినీతి జరుగుతుంటే వాళ్ళ మీద ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సమాల్ గారుని నియమించారు విచారణకి. సమాల్ గారి నివేదిక ఉంది. ఆ సమాల్ గారి నివేదిక ప్రభుత్వానికి సమర్పించక ముందే ఎన్టీవీ చేతిలో సమాల్ నివేదిక, ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అవినీతి అనకొండలు అంటూ రాసింది నేనే అంటున్నా. ఓకే, నేను తెలుగుదేశం ఛానల్లో చేయడం కాదు, కాంగ్రెస్ ఛానల్లో చేయడం కాదు, నేను ఛానల్లో చేశా. అది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి కొన్ని సంబంధాలు నాకు పనిలే. నేనైతే ఒక ఆపరేషన్, ఒక అసైన్మెంట్ చేస్తే అసైన్మెంట్ తీసుకొస్తే అసైన్మెంట్ చేస్తా. ఆ అసైన్మెంట్ యాజమాన్యాలు ఎక్కువగా నన్ను ఆపలేదు. ఎప్పుడైనా 1-2 చోట్ల ఆపితే నేను ఛానల్ మారా. ఓకే, నా పాలసీ నాది. నేను యాజమాన్యాలు ఇబ్బంది పెట్టను. వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు, ప్లాట్ఫామ్ ఇచ్చారు ప్రజలకు సమాచారం ఇవ్వడానికి. నేను ఇబ్బంది పెట్టను, నచ్చపోతే బయటకు వెళ్ళిపోతాను. బట్ నేను కాంప్రమైజ్ అవును. మేజర్గా ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది, ప్రభుత్వంలో ఈ అవినీతి ఉంది, అక్రమం ఉంది, ఇది ప్రజలకు తెలియజేయాలి అన్నప్పుడు నేను టెలికాస్ట్ చేస్తాను. నన్ను ఆపలేదు. ఓకే, వాళ్ళ పాలసీస్తో నాకు పని లేదు. మూర్తి గారు, మీ పైన సిఐడి కేసు పడింది. సో ఆ టైంలో కొంచెం సఫర్ అయ్యారు మీరు, చాలా 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 ఇబ్బందులకు గురయ్యారు. సో ఎన్ని పడ్డాయండి? చాలా పెద్ద కేసు, దేశద్రోహం కేసు. ఓకే,
దేశద్రోహం కేసు చాలా పెద్ద కేసు. ఉమ్. తర్వాత ఒక అంత రెండు అంత మూడు- చేశారా, దేశద్రోహం చేశారా? ఏం లేదు, నేను రఘురామకృష్ణరాజుని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడమే వాళ్ళ దేశద్రోహం. ఆ కేసు బేస్ అదే, ఓకే. Yeah. దేశద్రోహం అవుతుంది అది. అయింది వాళ్ళ దృష్టిలో. Yeah. ఇంకో 2-3 ఉన్నాయి. పెద్ద కేసు ఇది. ఓకే. చేయడం వల్ల నన్ను 2 అసలు కేసుల్లో అవి పిలిచారు. ఫార్వర్డ్ ఎలా వెళ్తాయండి అసలు? ఎట్లా పెడితే అట్లా మన ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవచ్చా? మన ఇష్టం వచ్చినట్టు అధికారం అంటే అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి నడుస్తుంది కదా. నడవచ్చా? అది కూడా ఒక నడవకూడదు. system. అదే ఒకటి సిస్టమ్ ఇప్పుడు ప్రకారం దేశద్రోహం నడవకూడదు. అన్నారండి, అది చాలా మామూలు ఆరోపణ కాదు. మామూలు ఒక ఆరోపణ జర్నలిస్ట్ కాదు. మీద దేశద్రోహం అంటే ఎంత దుర్మార్గం. అంతే కదా, అంతే కదా. దేశద్రోహం అంటే ఏదైనా Hmm. ఉగ్రవాదుల్లో Hmm. తీవ్రవాదుల్లో ఇచ్చేసి దేశాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నేవాడు. ఉమ్. జర్నలిస్ట్ దేశాన్ని అస్థిరపరుస్తాడా, కుట్ర పంతాడా? ఉన్నాయి, చాలా మంది మీరు పెడతారండి. ఓకే. అంటే అదే నేను అనేది, ఆ. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అపరిమితమైన అధికారాలు, విస్తృతమైన వ్యవస్థ ఉంటుంది, దుర్వినియోగం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపాలంటున్నా మీడియా తరపున. వాళ్ళు చేసే మంచి చెప్పడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసుగా, ఆ. ఏ పార్టీ అయినా కానీ. వాళ్ళు చేసిన తప్పు ఎత్తి చూపడం నా విధి అంటున్నా. అది వాళ్ళకి నచ్చదు, అధికార పార్టీకి నచ్చదు. శారీరకంగా, మానసికంగా, కేసుల పరంగా అన్ని దాడులు చేస్తారు. అదే పార్టీ అయినా ఉండేవాడు. ఓకే. అపరిమితమైన అధికారాలు ఉన్నవాడికి అహంకారం ఉంటుంది, అధికారాలు దుర్వినియోగం చేస్తారు. దేశంలో రాష్ట్రాల్లో జరిగేది అదే. ఎన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీద ఎన్ని కేసులు లేవు, ఉమ్. ఎంతమంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారండి, నాకు నచ్చినప్పుడు నేను బయటకు వచ్చేస్తాను. ఆ. సో పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ అంతే జరిగిందా ఆ రోజు అనుకోవచ్చా? ఎట్లా అంటే- వితౌట్ మీ పర్మిషన్ లేకుండా జరిగిందంటారు? కాదు Hmm. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అదో పెద్ద ఇన్వెస్టిగేషన్, స్టింగ్ ఆపరేషన్, కుట్రేం కాదు. దాన్ని అలానే భావించారు. కాదు సజెస్టివ్ స్టోరీ. అది ఇంటర్నల్ కదా, ఇంటర్నల్. సజెస్టివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీలో కులాల్ని కలిపే పార్టీ అది. కులాలకు సంబంధించిన పార్టీ కాదని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. ఆయన వ్యక్తిత్వం కూడా అది. బట్ పర్టికులర్గా కులానికి సంబంధించిన సమావేశం జరుగుతుంది, ఫండ్ రైజింగ్ అనే ఒక సమాచారం వచ్చినప్పుడు రూఢి చేసుకోవడానికి వెళ్ళి స్టోరీ చేసాం. ఓకే. రైట్. అది కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఉందా, పవన్ కళ్యాణ్ గారికి తెలుసా, తెలీదా? సో ఇప్పుడు సమాజంలో ఆల్టర్నేటివ్ వస్తుంది అన్నప్పుడు 2 పార్టీలకో 3 పార్టీలకో 2 వర్గాలకో 3 వర్గాలకో అధికారం, రాజకీయం పరిమితం అయిపోయినప్పుడు కొత్త ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు దాని మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి, దాని మీద సమాజం చర్చించుకుంటుంది. అది అవసరం కూడా. ఓకే. ఆ కొత్త ఆల్టర్నేటివ్ రావడం. వస్తున్న మొదట్లోనే అందులో తప్పులు జరిగితే దాన్ని సరి చేసుకోవాలి. దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోనే కత్తి మహేష్కి జనసేన నాయకులకి ఇష్యూ అయింది. కత్తి మహేష్ గారు ఏదో కామెంట్ చేశారని పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు మనుషులు కత్తి మహేష్ గారిని తిట్టి ఆయన ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి తెచ్చి విపరీతమైన ఇష్యూ చేశారు. టీవీలో కూర్చుని రోజు గొడవే కత్తి మహేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన నాయకులకి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే 2 వర్గాలు 2 కులాల మధ్య ఇష్యూగా మారిపోయింది. కత్తి మహేష్ని ఒక దళిత రిప్రజెంటేటివ్గా అందరూ అనేసుకోవడం. ఆయన మేధావి, ఒక కులానికి ఎందుకు పరిమితం? పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా, అన్యాయం కదా, అది కాదు కదా. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కత్తి మహేష్ తిడితే పవన్ కళ్యాణ్ తిట్టించినట్టు కాదు కదా. ఆయన అలా అనుకున్నారు. ఇప్పుడు ఆర్గనైజర్గా ఉండవు ఫ్యాన్స్ అన్నీ. ఏదో ఒక సమాచారం, ఇప్పుడున్న పార్టీ సోషల్ మీడియా వింగ్స్ లాగా పైనుంచి ఒక ఇన్ఫర్మేషన్ పంపితే అన్నీ అవి చేసేయడం కాదు కదా. ఎమోషన్స్తో ఎవరో కార్యకర్తలు ఏదో చేస్తుంటారు అభిమానులు. సో వాళ్ళిద్దరి మధ్య చాలా ఇష్యూ అయిపోయింది. అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఇదే. గోదావరి జిల్లాలో అయితే 2 వర్గాలు కులాల మధ్య రేజ్ అయిపోతే ఏ విధంగా ఉంటుంది మీరు ఆ మధ్య చూశారు. అంబేద్కర్ జిల్లా పెట్టినప్పుడు అంటుకుపోయింది అమలాపురం. సో ఆ స్థాయిలో వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులం పరిమితం చేయడం ఏంటి, కత్తి మహేష్ ఒక ఇంటలెక్చువల్ ఆయన ఇలా చేయడం ఏంటని నేను నా ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేశాను. కాంప్రమైజ్ చేయడం అంటే ప్రైవేట్ సెటిల్మెంట్ కాదు, లైవ్లో. మీరేమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, కత్తి మహేష్ కూర్చున్నారు, ఇద్దరు అవగాహన వచ్చింది, ఇష్యూ సాల్వ్ అయింది. అప్పుడు నన్ను మరి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా నన్ను మెచ్చుకున్నారు కదా, అన్న సూపర్ అని. ఓకే. సో నాకు ఆ పార్టీ మీద పవన్ కళ్యాణ్ వ్యక్తిగతగా ఏం లేదు. ఆ ఇష్యూలో అది కరెక్ట్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, ఎవరో ఫ్యాన్స్ అన్నారు. కానీ కత్తి మహేష్ గారు తీసుకున్న టేక్ వల్ల మొత్తం పవన్ కళ్యాణ్ గారు వర్గాన్ని పరిమితం అవుతున్నారు, యాంటీ దళిత అయిపోతుంది. సో ఇది ఇద్దరికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, కొత్తగా వస్తున్న ఆల్టర్నేటివ్కి మంచిది కాదు.
అనేది నా స్టాండ్ అప్పుడు చేశా. అలాంటి ఇష్యూ ఇంకొకటి వచ్చింది ఓకే. పార్టీకి సంబంధించి. అంతర్గతంగా తెలిసింది, యాజమాన్యంతో మాట్లాడి యాజమాన్యం స్టోరీ చేయమంటే యాజమాన్యం చెల్లించిన డబ్బులతో అక్కడికి వెళ్ళి రూమ్ చేసుకొని స్టోరీ చేసాం. ఓకే. స్టోరీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు వివిధ కారణాల వల్ల స్టోరీ ఆగిపోయింది. నేను ఏ సంస్థలో పనిచేసినా యాజమాన్యం తిట్టడమో ఏంటో నాకు సంబంధం లేదు. ఏదో ఇబ్బంది ఉంది, ఒక 500-600 మంది ఉద్యోగులు దాని మీద ఆధారపడ్డారు, నచ్చలేదు వచ్చేసాను అంతే. నాకు ఎవరి మీద కక్ష లేదు, ఓకే. ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ఆరోపణలు కూడా లేవు. నా టేక్ అది. ఓకే. లైవ్లో నేను అనుకున్న స్టోరీ ప్రజెంట్ కాలేదు. ఓకే. దానికి వాళ్ళకున్న ఒత్తిళ్ళు ఏంటో కారణాలు ఏంటో నాకు తెలియదు. ఓకే. నేను బయటకు వచ్చాను. ఓకే. నేను తప్పుడు స్టోరీ చేశానంటే యాజమాన్యం టేక్ వేరేలా ఉండేది కాదు కదా. మీకు ఆ మధ్య కొంచెం బాగా ఈ సిఐడి కేసు పడక ముందు బెదిరింపు కాల్స్ రెగ్యులర్ గా మెసేజ్ చాలాసార్లు వచ్చి నా ఆఫీస్ మీద రాళ్ళేసారు, నా కార్ మీద రాళ్ళేసారు. నా ఆఫీస్ నే 4-5 సార్లు అద్దాలు పగలగొట్టారు. నా షోస్ జరుగుతుంటాయి అండ్ నా కార్ మీద కూడా రాలేదు. చాలా సార్లు వచ్చిన బెదిరింపు కాల్స్. లైవ్ లో ఉన్నప్పుడు వస్తే నేను ఆ కాల్ చదివేస్తా, మెసేజ్ చదివేస్తా. అవునవును. నెంబర్ చెప్పను పాపం, నెంబర్ చెప్తే మళ్ళీ వాళ్ళంతా రైట్ వాటి స్క్రీన్ షాట్ కూడా మీరు సానుభూతి. ఎందుకంటే ఒక నెంబర్ నేను లైవ్ లో చెప్పానంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారండి. నా ప్రమేయం లేనిది ఎవరెవరో మాట్లాడేసుకుంటారు. రైట్. వాళ్ళు ఇబ్బంది పెట్టే పార్టీ వాళ్ళు రకరకాల వేధింపులు. నేను ఎందుకు దానికి ఆజ్యం పోయాలి? పర్సనల్ గా నన్ను తిట్టాడు ఏదో ఎమోషన్లో, నేను చెప్పేస్తా లైవ్ లో. ఫోన్ కాకుండా దాడి ఏమైనా జరిగిందని? చాలాసార్లు దాడులు జరిగిన, చాలాసార్లు దాడులు జరిగిన, 4-5 టైమ్స్ దాడులు జరిగింది. అవునా? వచ్చే ప్రయత్నం అంటే కుమ్మేయడం అంతే, కొట్టేయడం. వాళ్ళ ఇష్టం, కొట్టవడం పడేస్తాను. ఇక్కడ హైదరాబాద్ లో జరిగిందండి? హైదరాబాద్ లో 2 సార్లు జరిగింది, విజయవాడలో అయితే 4-5 సార్లు, 3-4 సార్లు జరిగింది. మొత్తం ఒక 5-6 సార్లు జరిగి ఉండొచ్చు. విజయవాడలో అయితే చాలా పెద్ద అటాక్ జరిగింది. అవునా? దెబ్బ ఇక్కడ ఉంటుంది, నాకు కోసారు. ఓకే. ఇక్కడ కూడా ఉంటుంది. వాళ్ళు అచేతన చేద్దాం అనుకుంటారో లేదా ఈయన సిద్ధకు కొడేస్తే జీవితంలో మన మీద స్టోరీకి రావడం వస్తాడో, వాళ్ళు ఏ మూమెంట్ తో వచ్చారో అది ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు కదా. ఓకే. ఓకే. చచ్చేలా కొడతారో, కొట్టి చంపేస్తారో అక్కడ మనం ఎదుర్కోవడాన్ని బట్టి లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావడాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అప్పుడు దాడి జరిగినప్పుడు నా ఫ్రెండ్ అజయ్ అని ఉండేవారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఓకే. ఫోన్ చేస్తే ఆయన వాకిటాకీలో వెహికల్స్ మాట్లాడుకుని తీసుకొచ్చి సేవ్ చేసి. ఒక రకంగా మీరు పెళ్లికి దూరంగా ఉంది ఇందుకే అనుకోవాలా? అని కాదు, పర్సనల్ గా నాకు అట్మోస్ట్ నా ప్రయారిటీ స్వేచ్ఛ, స్వతంత్రం అండి. స్వతంత్రం కావాలి నాకు. ఓకే. ఒక వ్యక్తితో లైఫ్ అంతా పంచుకుంటే నా స్వతంత్రం పోదు, తన స్వతంత్రం పోదు. అందుకని పర్సనల్గా వద్దనుకో, పెద్ద ఫిలాసఫీ ఏం లేదు. ఓకే. త్యాగాలు అవి ఏం లేవు. నాకు ఎమోషనల్ ఇండిపెండెన్స్ కావాలి, దట్స్ ఇట్. ఇంకొకరి మీద నేను డిపెండ్ అవ్వను, నా మీద ఎవరు డిపెండ్ అవ్వద్దు. ఎమోషనల్గా అనవసరమైన ఇష్యూస్ వస్తాయి లైఫ్ అంతా, ఎందుకు అంతే, అంతమించి ఏం లేదు. అంతేనా? ఓకే. స్వాతంత్రం కావాలి నాకు. నేను ఎలా ఉండాలో అలా ఉండాలి, మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒకళ్ళ వ్యక్తుల జీవితంలో ఒకరు శాసించడం అంటే, ఇప్పుడు నా లైఫ్ వెహికల్ యొక్క స్టీరింగ్ నా చేతిలో ఉండాలి, నేను ఎవరి చేతిలో పెట్టను. ఎవరి లైఫ్ వెహికల్ స్టీరింగ్ నేను లాక్కోను, అంతే. బ్యాక్ సీట్ డ్రైవింగ్ కూడా చేయను. ఓకే. ఎందుకు, నాకెందుకు? నా జీవిత గమనం నాది, మీ జీవిత గమనం మీది, అంతే. సింపుల్ లాజిక్, పెద్ద ఏం లేవు, పెద్ద ఫిలాసఫీ లేదు, త్యాగాలు లేవు, తోటకూరలు ఏం లేవు. నేను ఎమోషనల్గా ఇండిపెండెంట్గా ఉందాం అనుకున్నాను. ఇప్పుడు నాన్నగారి ఆస్తులు ఏమన్నా ఉన్నాయనుకోండి, మీకు గీయటంలో తప్పులేదు, కానీ అవి కూడా మీరు వద్దు అనుకున్నా. ఎనీ రీజన్ అండి? నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా. ఓకే. కన్నారు, కష్టపడ్డారు, చాలా కష్టపడి చదివించారు. చదివించింది అది, నా సంపాదన నాది కదా. ఎంతమంది అండి మూర్తి గారు మీరు? నలుగురు, అక్క, అన్నయ్య, నేను, చెల్లి. ఓహో, ఓకే. సో సిబ్లింగ్స్ తీసుకుంటారు, నా ఫిలాసఫీ నాకు వద్దు, అంతే. ఓకే. దీనికి కూడా ఇప్పుడు పుచ్చలపల్లి సుందరి గారు ఉన్నారండి. ఆయన నేను పుట్టడానికి ముందే నా పేరు ముందున్న పొలం, నా పేరు అనుకున్న కులం నాకు వద్దని వదిలేశాడు సమాజం కోసం. 100,000 ఎకరాలు సమాజానికి, పార్టీకి ఇచ్చేసాడు. వెనకాలన్న తోక ఉంటుంది కదా పేరులో, తీసేసాడు. పేరు వెనకన్న కులం, పేరు ముందున్న పొలం వద్దనుకున్నాడు.
చాలా మంది ఉన్నారు అలా, కొన్ని వందల వేల మంది ఉన్నారు మహానుభావులు. ఏదో ఇన్స్పిరేషను ఏదో మనకి ఎందుకు, అంతే. ఓకే ఓకే. సుందరయ్య గారు కొన్ని వేల ఎకరాలు ఇచ్చాడు పార్టీకి, సమాజానికి. పిల్లలు కూడా వద్దనుకున్నారు. చాలా మంది ఉన్నారు అలా. ఓకే, అలాంటి అన్ని పార్టీల్లో ఉన్నారు. అన్ని పార్టీ అదే సంచలనాలు కూడా మీరు నాట్ ఓన్లీ అంటే పొలిటికల్ కాకుండా కొన్ని సంచలనాలు ఉన్నాయండి మీరు. ఇప్పుడు వేణుస్వామి గారిది అదొక సంచలనం ఆ టైంలో. సో ఇట్లా ఒక ఛాలెంజింగ్ ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా మూర్తి గారు అంటే ఒక కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్. అంటే మనం సమాజంలో ఆ రోజు జరుగుతున్న ఇష్యూస్ టేకప్ చేస్తామండి జర్నలిస్ట్గా. ఓకే, వేణుస్వామి గారి మీద నాకు వ్యతిరేకత ఏం లేదు. అయితే వేణుస్వామి గారు ఆ రోజు క్లెయిమ్ చేసుకున్నది ఏంటంటే, ప్రధానమంత్రిని కలిశాను, ప్రధానమంత్రితో ఆయన దిగిన ఫోటో, సో ప్రధానమంత్రిని కలిశాను, ఆయన కూడా మాట్లాడారని క్లెయిమ్ చేసుకున్నారు. మేము కొంతమంది స్నేహితులు రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం సమాచారం తీసుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సో అండ్ సో ఆస్ట్రాలజర్ కలిసారా, వాళ్ళు సమాచారం ఇచ్చారు, అసలు కలవలేదు. సో ఈ ఫోటో పబ్లిష్ చేసుకున్నారు కదా వేణుస్వామి గారు, ఈ ఫోటో ఎవరిది? అది మనకున్న టూల్స్ ద్వారా, గూగుల్ ద్వారా ఆ ఫోటోలు వెనక్కి వెళ్తే అది అస్సాం ముఖ్యమంత్రిది. ఓకే, సేమ్ ఫోటో, ఫేస్ మాత్రం మార్ఫింగ్. ఓకే ఓకే. అందుకని అది ఆ రోజు ఛానల్లో కూర్చొని ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో వారి ద్వారా వేణుస్వామి గారు లైవ్లో కూర్చొని అడిగాను, ఇది మీదా, మీరు చేశారు. బాబు గోవింద్ గారు కూడా లైవ్లోకి వచ్చారు. కాదు అన్నారు ఆయన, ఏదో ఊరికే మేము పెట్టుకున్నాం అన్నారు. తప్పుడు క్లెయిమ్ కదా పిఎంతో. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సమాజంలో సెలబ్రిటీలు ఏదైనా యాడ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మిగిలిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. రైట్. సో అసలు సెలబ్రిటీలతో మీరు యాడ్ ఇప్పించేది అందుకు కదా ప్రచారం, మిగిలిన వాళ్ళంతా కూడా ఫాలో అవుతారు. ప్రధానమంత్రి కలిశారు వేణుస్వామి గారిని అంటే దేశంలో ఉన్న అందరూ ఆయన నమ్మకం పెట్టుకుంటారు. సో ప్రధానమంత్రిని ప్రచారానికి వాడడం కరెక్ట్ కాదనేది నా కన్సర్న్. నాకు వేణుస్వామి గారి వ్యతిరేకత ఏం లేదు, వారేమో నా శత్రువా. అందుకని నేను స్టోరీ చేశాను. కౌశల్ ఆర్మీ అదో పెద్ద ఇష్యూ అవుతుంటుంది. బిగ్ బాస్కి వెళ్ళిన కౌశల్ గారు అంటే ఒక ఆర్మీ, అంటే ఆయన అభిమానులు అందరూ ఆయన కాంపిటీటర్ని, అంటే హౌస్లో ఉన్న మిగిలిన పోటీదారులని ఎవరో ఉన్నారు, నాకు గుర్తులేదు, తనీష్ ఎవరో హీరోలు చాలామంది ఉన్నారు. అదే షోలో బాబు గోవింద్ గారు అందరూ ఉన్నట్టు గుర్తులేదు. సో అందరినీ బుల్లింగ్ చేశారు డిజిటల్ ఆర్మీ. అసలు మనుషుల్ని కనీసం ఒక మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అది కూడా లేకుండా కౌశల్ ఎలా అంటావా, కౌశల్ ఎలా అంటావా, మా అన్నని ఎలా అంటావా, మా అన్న ఎలా అంటావా, నీ బతికే అంటే వ్యక్తిగతంగా కుటుంబాల పరంగా భయంకరంగా బుల్లింగ్ చేశారు కొంతమంది కౌశల్ ఆర్మీ. అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఒక దశలో అండమాల్ వాళ్ళు, స్టార్మా వాళ్ళు కూడా ఇంతమంది అభిమానులు ఓట్లేస్తున్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారేమో అని భయపడ్డారేమో కూడా వచ్చినాయి, మిగిలిన వాళ్ళు మాట్లాడారు. నాకు భయం లేదు. సో నేను రీసెర్చ్ చేశా. ఆయన 3 క్లెయిమ్స్ చేసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చి అభినందించారు. అది కూడా నేను రీసెర్చ్ చేశాను. ఫోన్ చేయలేదు. పిఎం ఎందుకు ఫోన్ చేస్తారు తెలుగు బిగ్ బాస్లో గెలిచిన వాళ్ళకి? కాదు కదా, రాంగ్ క్లెయిమ్ అది, రాంగ్ క్లెయిమ్ అది. సో అందుకని నేను లైవ్లో అడిగా, ఏ నెంబర్ నుంచి వచ్చింది సార్? ఈ నెంబర్ నుంచి వచ్చింది, నేను వేరే పనిలో ఉన్నాను, పిఎం గారు అభినందించాను. ఆ నెంబర్కి నేను లైవ్లో కాల్ చేశాను. కాల్ చేస్తే తెలుగు అబ్బాయి వచ్చిన జర్నలిస్టు, మనవాడే అంటే జర్నలిస్ట్. సో ఆంధ్రభవన్లో ఉంటుంటారు అప్పుడప్పుడు. ఆయన అడిగా, పిఎంఓనా చేస్తున్నావు నువ్వు అన్నా. పిఎంఓలో చేయడం కాదు, పిఎంఓలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. నువ్వు పిఎంఓనా అఫీషియల్గా? కాదు. యాక్చువల్గా ఆయన అప్పుడు జేడీ శీలం గారి దగ్గర వాళ్ళ దగ్గర ఏదో పనిచేశారు. నాకు తెలుసు, లైవ్లో మాట్లాడా, తేలిపోయింది. పిఎంఓ చేయలేదు, వ్యక్తిగతంగా ఆయన చేశాడు. ఆయన కూడా పిఎంఓ ఆఫీసర్ కాదు. అలాగే 2-3 క్లెయిమ్స్ చేసుకున్నారు. అవి కరెక్ట్ కాదని ప్రూవ్ చేశారు. అందుకని నన్ను కాంట్రవర్సీ, ఏదో ఆయన జీవితం నాశనం చేసిన ఆయన ఏదో అన్నారు. నేను ఎందుకు నాశనం చేస్తా ఒకళ్ళ జీవితాన్ని? నాకేం అవసరం కాదు కదా. అండ్ ఎక్కడో ఊర్లో దెయ్యాలు తిరుగుతున్నాయి, భూతాలు తిరుగుతున్నాయి, రాత్రిపూట అటు వెళ్తే జనాలు చచ్చిపోతున్నాను, ఊరంతా ఖాళీ చేసి ఏదో విస్తళ్ళలో రక్తపన్నం పెట్టి, నిమ్మకాయలు మిర్చిలు పెట్టి చాలా చేశారు. నేను వెళ్ళి ఆ రక్తపన్నం తిని ఆ నిమ్మకాయ కోసుకొని షరబత్ తాగా. ఏదయ్యో నన్ను ఏం చేయలే. అలాంటివి చేశాను కాబట్టి నేనేదో ఇలాంటి నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేవాడిని, హేతువాదనని, నాస్తిక, రకరకాల కాంట్రవర్సీస్ జరుగుతుంటాయి సార్. శ్రీరెడ్డి గారు అక్కడ
కూర్చోవటానికి ప్రధాన కారణం మూర్తి గారే. అది తప్పు. ఆయన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళబడ్డాయి అని ఇట్లా కాదు కదా. నేను ఏదైనా జర్నలిజంలో స్టోరీ చేసి ఒకళ్ళు డబ్బులు ఇవ్వను, ఒకళ్ళు డబ్బులు తీసుకోను. ఓకే కాదు, ఇప్పుడు శ్రీరెడ్డి గారి గురించి ఎవరేం మాట్లాడి నేను చెప్తున్నా, నేను డబ్బులు ఇచ్చి ఆమెతో చేయించలేదు అండ్ నేను అసలు మాట్లాడలేదు. ఇంకొకటి కూడా, మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ అంజి గారు. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్న మహా టీవీ వీడియోలు తీయండి, రైట్? ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా ఫిలిం ఛాంబర్. దానికంటే ముందు 1-2 days ముందు డిబేట్స్ జరుగుతున్నప్పుడు నాకు ఇలా అన్యాయం జరిగింది, నేను నిలదీస్తాను ఏదైనా చేసి అని అంటే లైవ్లో నేను కో ప్యానలిస్ట్ కరాటే కళ్యాణి గారు మందలించాం. అంటే ఇలా చేస్తాను కాదు, నేను ఏదో ఒకటి చేస్తాను, అది రెచ్చిపోతా అన్నప్పుడు ఏంటి అది అర్థం ఉందా మీరు చేసే పనులకి? అలా ప్రొవోక్ అయిపోకూడదు, అలాంటి ఇష్యూస్ చేయకూడదు, కూర్చొని మాట్లాడాలి, సమస్య సొల్యూషన్ ఉంటుంది. అలా ఎందుకు చేస్తాను? కరాటే కళ్యాణ్ గారు ఆమె మీద కేకలేసారు, నేను కూడా మందలించాను, అయింది కదా. తర్వాత మా ఊర్లో మా అమ్మకు ఒంట్లో బాలు, సడన్గా ఫోన్ వచ్చింది, కింద పడిపోయింది, ఏదో తగిలి తలకేదో తగిలి సంథింగ్ ఇష్యూ. నేను గబగబా ఊరు వెళ్ళిపోయా. నేను ఊర్లో లేను, ఆమె ఆ రోజు ఫిలిం ఛాంబర్లో కూర్చుంటే నేను ఊర్లో లేను. ఓకే ఓకే. మా అమ్మ హాస్పిటల్లో ఉంటే అమ్మ పక్కన కూర్చున్నా. నాకు తెలియదు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నేను సోషల్ మీడియా చూసి ఫాలో అయ్యే సిచ్యువేషన్లో కూడా లేదు నా సిచ్యువేషన్. నేను అమ్మ దగ్గర ఉన్నా, అమ్మ హెల్త్ బాగాలేదు, ఊరు వెళ్ళా, నా ఊర్లో సిగ్నల్ కూడా సరిగ్గా లేదు, ఫోన్ కూడా వాడేం లేదు, నాకు తెలియదు. తర్వాత నేను 2 రోజుల తర్వాత వచ్చా, అప్పుడు అందరూ నన్ను అనడం మొదలెట్టారు. సో నేను అలా చేయనండి ఎప్పుడు కూడా, నేను అలా చేయను. నేను అప్పుడు టేకప్ చేసిన ఇష్యూ కూడా కాజ్ అండి. మీరు చూస్తే దాని తరువాత చాలా కాలానికి మీటూ మూమెంట్ వచ్చింది. పెద్ద పెద్ద మంత్రులు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు, ఎంజే అక్బర్ లాంటి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. మీటూ మూమెంట్ ఓన్లీ ఇండస్ట్రీలోనే కాదు సార్, సాఫ్ట్వేర్లో కానీ, మీడియాలోనే కానీ, ఈవెన్ పొలం పనులు చేసుకునే ఆడవాళ్ళని కానీ నేను చెప్పినట్టు వింటే నీకు ఉద్యోగం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, నీకు పదవి ఇస్తా, నీకు ప్రమోషన్లు ఇస్తా, నీకు ఛాన్సెస్ ఇస్తా అంటే అది నీకున్న పొజిషన్ అబ్యూజ్ చేయడం, అది కరెక్ట్ కాదు. ఇద్దరు మేజర్లైన వ్యక్తులు పరస్పర అంగీకారంతో, వారిద్దరి మధ్య ఎలాంటి ఇంటిమసీ ఉన్నా మూడో వ్యక్తికి సంబంధం లేదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా. మేజర్లైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఇంటిమసీ పరస్పర అంగీకారంతో నేనెవరిని అడగడానికి, నాకేం సంబంధం? కాకపోతే ఛాన్సెస్ ఇస్తాను అని ఎర చూపి, ఆశ చూపి, వ్యక్తిగతంగా లబ్ధి పొంది ఆ తర్వాత ఆమెని పక్కన పట్టేయడం, అది చీటింగ్. ఓకే, ఆ కాజ్కి నేను సపోర్ట్ చేశాను. శ్రీరెడ్డి గారికి వ్యక్తిగతంగా సపోర్ట్ కాదు. నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. ఆ రోజు శ్రీరెడ్డి గారు రేట్ చేసిన ఇష్యూకి నా మద్దతు ఉంది, అది లైవ్లోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. ఎవరైనా సరే, ఈవెన్ మీడియాలో కదా, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కదా, ఎక్కడైనా లేదు, పొలంలో పనిచేసే ఆడ వ్యవసాయ కూలీని, ఆ రైతు తరపు కౌలు రైతు, అక్కడున్న యజమాను, నాకు నువ్వు సహకరిస్తేనే నీ కూలిస్తాను అన్నాడంటే అది మోసం, తప్పు. స్త్రీని ఆ రకంగా వాడుకోవడానికి నేను వ్యతిరేకం అంటున్నా. వారిద్దరి మధ్య అవగాహన ఉంటే నేను ఎవరినండి అడగడానికి, నాకేం సంబంధం? నేను ఆ ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ అవును. ఆ కాజ్కి నేను మద్దతు ఇచ్చా. అంటే మీరు ఇచ్చిన కాజ్ మంచి కోసం, బట్ అది చాలా డివేట్ అయ్యి రకరకాల, మన చేతిలో ఉండదండి. ఇప్పుడు నేను కాజ్కి మద్దతు ఇచ్చాను కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని వేరే విధంగా డివియేట్ చేశారు కాబట్టి నాకెందుకు ఈ సమస్య, నేను కూడా తగ్గిపోతే ఆ కాజ్ని రైట్ చేసేది ఎవరు? ఇప్పుడు ఏదైనా అంశంలో ఒక ఉద్యమం జరుగుతుంది అంజి గారు. ఒక ఉద్యమం మొదలైనప్పుడు ఆ ఉద్యమం ప్రారంభ దశలో 4-5 ఉంటారు కాబట్టి వాళ్ళ భావజాలం ద్వారా లీడ్ చేద్దాం అనుకుంటారు. ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత మీ చేతిలో కూడా ఉండదు. ఏ ఉద్యమైనా కానీ మీ చేతిలో కూడా ఉండదు. అలా ఇంకా అలా పెరిగిపోతుంది. ఎవరి నిర్ణయాలు వారు తీసేసుకుంటారు. అది ఎనీ ఉద్యమం, రైట్, మన చేతిలో ఉండదు. అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే ఉద్యమాల్లో లోపాలు ఉంటాయి, ఉద్యమ నాయకులకు ప్రలోభాలు ఉంటాయి, ఉద్యమ నాయకులు లొంగిపోతారు. ఎన్ని ఉద్యమాలు మనం చూడలేదు? అద్భుతంగా ప్రారంభమయ్యే తర్వాత లొంగిపోయి, తర్వాత ప్రలోభాలు పాలయ్యి, తర్వాత అసలు దేనికోసం వచ్చారో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా పనిచేసి ఆ ఉద్యమం నీచంగా దిగజారిపోయి చాలా జరుగుతాయి.
అది నా చేతిలో లేదంటున్నా. ఆ ఉద్యమ నాయకులకి సంబంధించి లేదా ఆ కాజ్ని రైజ్ చేసిన వాళ్ళకి సంబంధించిన ప్రవర్తన బట్టి ఉంటుంది. బట్ యాజ్ ఎ మీడియా కాజ్కి నేను సపోర్ట్ చేయాలి, కాజ్కి సపోర్ట్ చేశా. ఆ కాజ్కి సంబంధించిన మూమెంట్ని ఎవరు ఎలా తీసుకెళ్లారో నాకు సంబంధం లేదు. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ యొక్క నాయకత్వ పటిమ, లేదు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం, లేదు ప్రలోభాలకు లొంగిపోవడం. అది నా చేతిలో లేదు. ఓకే, నాకు క్లారిటీ ఉంది అందులో. రైట్. ఓకే, నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ కాజ్కి నా మద్దతు ఉంది. శ్రీరెడ్డి గారు చేసిన పనికి నా మద్దతు లేదు. ఆ రోజు ఆమె కూర్చున్నదాన్ని నేను ముందు 2 రోజుల ముందే, నాకు గుర్తులేదు, మీరు కూడా నాకు హెల్ప్ చేయండి, యూట్యూబ్లో ఉంటాయి. నేను కరెక్ట్ కళ్యాణ్ గారు ఖండించాం. అంటే అగ్రెసివ్గా ఏదో చేసేసుకుంటానంటే, ఏదో చేసేసుకుంటానంటే ఇదని కాదు, ఏమో ఫిజికల్గా ఆమె హర్ట్ చేసుకుంటుందో ఏంటో, సంథింగ్ ఏదో జరిగింది, వద్దని వారించాం. అలాంటి వాటికి నేను వ్యతిరేకం అంటున్నా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నా హీరో జర్నలిస్ట్ రోహిత్ గారు హింసకు పాల్పడ్డు. ఏం జరిగిందో చెప్తారు, చావుకు తెగిస్తారు. జర్నలిస్ట్ అనేవాడు అంతే. మనం యాంటీ సోషల్ యాక్టివిటీస్ చెయ్యం, యాంటీ సోషల్ యాక్టివిటీస్ని బయట పెడతాం. మూర్తి గారు, ఇలా ప్రతిరోజు ఒక సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు, రకరకాల సమస్యలు సొసైటీలకు సంబంధించి. మీకు ఇప్పటి వరకు ఛాలెంజింగ్ అనిపించిన సమస్య ఏంటండి? చాలా ఉన్నాయి సార్, 1-2. అంటే నేను ఫీల్డ్ రిపోర్టింగ్ చేసినప్పుడు కూడా చాలా ఉన్నాయి. నేను అండమాన్ నికోబార్ సునామీ కవర్ చేశా. నేను ఇప్పుడు ఈటీవీలో ఉన్నా. సునామీ వచ్చిందని తెలియగానే పోర్ట్ బ్లేయర్కి వెళ్ళిపోయా. చెన్నై నుంచి ఫ్లైట్లో చెన్నై వెళ్ళిపోయా. అక్కడి నుంచి కవరేజ్లో ఉన్నా. కొన్ని వేల మంది, వందల మంది శవాలు కాలుతున్నాయి అక్కడ, డెడ్ బాడీలు. కొన్ని జాతులు అంతరించిపోయినాయి అన్నారు. మీకు మొబిలిటీ లేదు, ఒక దీవి నుంచి ఇంకో దీవికి వెళ్ళడానికి ఏం పనికిరావు. మీకు తినడానికి తిండి లేదు, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ వాటర్ కలిసిపోయింది, మంచినీళ్ళు వాటర్. ఫుడ్ లేదు, మంచినీళ్ళు లేవు. కొన్ని వేల మంది చచ్చిపోయారు. ప్రపంచానికి తెలియజేయాలి. సో మనమే ఒక హాస్పిటల్ షిప్ ఇస్తామన్నాం, సుమిత్రా దీవుల్లో వాటిల్లో కూడా జరిగింది సునామీ. అంటే అలాంటిది ఇండియాయే కంట్రోల్ చేయలేకపోతుంది. సునామీ వచ్చింది, కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఆదిమ జాతి గిరిజనులు ఒక 50 మంది 60 మంది మాత్రమే మిగిలిన లిటిల్ అండమానీస్ కొన్ని తెగలు ఉన్నాయి, అవి అంతరించిపోయినాయి, సముద్రంలో చచ్చిపోయారు అని వరల్డ్ మీడియా రాస్తున్నప్పుడు, ఇండియా కంట్రోల్ చేయలేకపోతుంది అన్నప్పుడు చాలా పెద్ద అసైన్మెంట్ అది. దానికి వెళ్ళి నేను 10-15 రోజులు వర్క్ చేశా. తిండి తినక, ఎక్కడున్నామో తెలియదు, చాలా దారుణమైన కండిషన్స్. అండ్ కొన్ని ఎన్కౌంటర్లు కవరేజ్కి వెళ్ళాం, చాలా పెద్ద ఇష్యూస్ ఎన్కౌంటర్ కవరేజ్కి వెళ్ళాం. అండ్ చాలా ఉన్నాయి సార్ అలా. ఎన్కౌంటర్ కవరేజ్ ఏదండి? గుంటూరు జిల్లాలో 18 మంది ఎంతమంది చనిపోయారు. ఓకే. సో చాలా వాటికి వెళ్ళాం. ఓకే. గిరిజన ప్రాంతాల్లో, ఖమ్మం జిల్లా భద్రాచలంలో కొన్ని ఇష్యూస్ తెగించి వెళ్ళినవి చాలా ఉన్నాయి. సైక్లోన్ కవరేజ్కి వెళ్ళా, కోనసీమ కవరేజ్కి వెళ్ళా 96. కుక్కలు, శవాన్ని కుక్కలు తింటుంటాయి. అండ్ నేను బాంబే టెర్రర్ అటాక్ కవరేజ్కి వెళ్ళా. సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన ఫస్ట్ ఛానల్ నాదే, ఎన్టీవీలోంచి వెళ్ళా నా టీంని తీసుకొని. చాలా పెద్ద కవరేజ్ అది. నేషనల్ మీడియా నా అవుట్పుట్ తీసుకొని కర్టసీ అని వేసుకుంది. పెద్ద పెద్ద కెలామిటీస్, బాంబ్ బ్లాస్ట్లు, సునామీలు అన్ని కవర్ చేశా. అండ్ స్టింగ్ ఆపరేషన్ చాలా చేశా. విజయవాడలో అయితే చాలా స్టింగ్ ఆపరేషన్, కిడ్నీ ర్యాకెట్, బ్లడ్ మాఫియా, మెడికల్ మాఫియా చాలా చేశాను. నేను ఫీల్డ్లో అగ్రెసివ్గా ఉండేవాను సార్. స్టూడియోలోకి వచ్చేసరికి నా అగ్రెషన్ చూసి నేను ఏదో చేస్తాను అనుకుంటారు. నేను ఫీల్డ్లో అంతకంటే అగ్రెషన్లో ఉన్నా. నేను ఓల్డ్ సిటీలో మతకళ్ళలో లైవ్లో కవర్ చేసిన వ్యక్తిని, అటు నుంచి ఇటు నుంచి పొడుచుకు చచ్చిపోతున్నప్పుడు. సో అగ్రెసివ్గా ఉండడం నాకు ఫీల్డ్ నుంచి అలవాటు. బట్ అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు కాబట్టి, వ్యూవర్స్ ఇంతమంది లేదు కాబట్టి నేను స్టూడియోలో కూర్చుని అగ్రెషన్ ఉన్నా అనుకుంటున్నారు. నేను చేసిన స్టోరీలు ఇప్పుడు జనరేషన్కి తెలియవు, నేను తిన్న దెబ్బలు ఇప్పుడు జనరేషన్కి తెలియవు. అప్పట్లో నేను ప్రతి అసైన్మెంట్ ఒక ఛాలెంజింగ్గా తీసుకునేవాడిని. మూర్తి గారు, పార్టీలకు అతీతంగా ఒక ప్రశ్న అండి. రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ అంటే ఎంపీకి సంబంధించినవి. సో ఓటర్స్ ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలనుకుంటున్నారు, ఉంటే మంచిదండి? అంటే ఓటర్ల నిర్ణయమే ఫైనల్ అండి. నా ఇష్యూ ఏంటంటే ఓటర్లు ఓటుకే చాలా మంది వెళ్ళట్లా, ప్రాబ్లం అది. ఇప్పుడు సినిమాలో హైలైట్ చేసే పాయింట్ అది. మీరు ఏ నాయకుడిని ఎంచుకోండి, నాకు అభ్యంతరం, ఏ పార్టీని ఎంచుకోండి, కానీ ఎంచుకునే హక్కు నీది. నువ్వు ఓటేస్తే మాత్రమే నీ తరపున వాడు గెలుస్తాడు. వాడు నేను ఎత్తి మీద కూర్చోడానికి లేడు, వాడు నీకు సేవ చేయడానికి ఉన్నాడు. ఆ విషయం నీకు తెలియదు, వాడికి తెలియదు. వాడు దైవాంశ సంబూతుని అనుకుంటాడు,
నువ్వు వాడి కింద బానిసని అనుకుంటున్నావు. ఇది రివర్స్ అంటున్నా. నువ్వు ప్రభువువి, వాడిని నీ సేవకుడు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. సో సేవకుణ్ణి నియమించుకునే ప్రభువు అంటే యజమాని. తన సేవకుని నియమించుకునే యజమాని సేవకుడికి బానిసగా మారిపోయి బానిస భావజాలంతో నువ్వు పని చేయకపోతే నేను చచ్చిపోతాను, నువ్వే ఆదుకున్నావు నన్ను అంటే ఎలా? ప్లస్ తను పని చేయడం వల్లే అవతల జీవితాలు ఉన్నాయనుకుంటే ఎలా? దీనికి బాధ్యత ఓటర్దే. ఓటరు ఓటు వేయాలి. 60% మించి యావరేజ్గా ఏ ఎన్నికల్లో పోలింగ్ జరగదు. యావరేజ్గా ఒకసారి 70 అవ్వచ్చు, 90 అవ్వచ్చు, ఒక్కొక్కసారి 98 అయిపోయి రీపోలింగ్ జరగచ్చు. అది నేను చెప్పట్లే, ఐసోలేట్గా చెప్పట్లే. జనరల్గా 1952 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోలింగ్ 60-65 మించి జరగలేదు. ఈ 60% బయట ఉన్నారు చూడు, ఓటు వేయని వాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ, వీళ్ళు సొసైటీ మీద కన్సర్న్ వాళ్ళు ఎక్కువ, వీళ్ళు బుద్ధిజీవులు. కానీ ఓటుని లెక్క చేయరు. ఏముందలే ఈ రాజకీయ వ్యవస్థ. సో నేనేమంటానంటే 40 మంది చదువుకున్న వాళ్ళు ఓటు వేయకుండా పక్కకు పోయి 60 మందిలో ఒక 25 మంది ఒక పార్టీకి, ఒక 25 మంది ఒక పార్టీకి భావజాలం రీత్యా ఇక అలా ఉండిపోతారు. ఆ నాయకుడు ఏ తప్పైనా చేయను, నాకు సంబంధం లేదు. ఏ కారణంతో చేసాడో పాపం, ఈ నాయకుడు ఎంత అవినీతినే చేయని, ఎవడు చేయట్లేదు. సో ఒక రకమైన సైకో ఫ్యాన్స్ లాగా పార్టీలకి నాయకులకి కట్టుబడిపోయి, అనకూడదు కానీ ఆ పదం, బానిస భావజాలంతో నాయకుల పట్ల పార్టీల పట్ల ఒక 25 ఇటు ఉండిపోతారు. ఓకే, 10% మంది అటు ఇటు ఆలోచించి సమాజంలో ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, పరిపాలన ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, చదువులు నిర్ణయిస్తారు. ఏం చేసినా ఈ 25 కట్టేస్తారు, ఏం చేసినా ఈ 25 కట్టేస్తారు. ఈ 10 మందిలో అటు ఇటు టిల్ట్ అవుతున్నప్పుడు ప్రభుత్వాలు మారుతాయి. నేనేమంటానంటే 40 మంది బయట ఉన్నప్పుడు 60 మందిలో ఒక 3 పార్టీలో 4 పార్టీలో పంచుకున్నప్పుడు ఒకడికి 10, ఒకడికి 12, ఒకటి 15 అలా వచ్చినాయి అనుకో, 22-23 ఓట్లు వచ్చినోడు అధికారంలోకి వస్తున్నాడు. నాట్ ఈవెన్ పాస్ మార్కులు 35 కదా పరీక్షలో, 100కి 35 వస్తే పాస్ అవుతావు, 60 వస్తే ఫస్ట్ క్లాస్, తర్వాత గ్రేడ్. పాస్ కూడా కానివాడు నేను రూల్ చేస్తున్నాడు అంటున్నా. రైట్. అదే మీ 100 మంది ఓటేయండి, 35 మార్కులు తెచ్చిన పాస్ అయిన పెంచుకుంటే నాకు అభ్యంతరంలే. వాడు చెడ్డోడైతే తర్వాత విషయం, నిర్ణయం నీది. అసలు పాస్ మార్కులు కూడా రానోడు నిన్ను పాలిస్తున్నాడు. నిన్నే కాదు, నీ తర్వాత తరాలను కూడా. నువ్వు తెలుగు మీడియంలో చదవాలా, ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, నువ్వేం చదవాలి, నువ్వు చదివితే ఏం ఉద్యోగం వస్తుంది నీకు, పరిశ్రమలు ఏమొస్తున్నాయి, అసలు నువ్వు పొల్యూషన్ పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, పొల్యూషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తావు, నువ్వు ఏ వెహికల్ వాడాలి. ఢిల్లీలో అయితే వెహికల్ నెంబర్స్ ఉంటాయి, ఈరోజు ఈ వెహికల్ తిరగాలి, ఈరోజు ఈ వెహికల్ తిరగాలి, షెడ్యూల్ని బట్టి. అంటే నువ్వు ఏ కారులో వెళ్ళాలో, ఏ బండి మీద వెళ్ళాలో కూడా నువ్వు ఎన్నుకున్నా లేదా నువ్వు ఓటేయని నీ ప్రభుత్వ వ్యవస్థ నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో, ఇప్పుడున్న డెమోక్రసీలో ప్రభుత్వాలే మీ జీవితాలు నిర్ణయిస్తాయి. ప్రజాస్వామ్యం కాని పక్షంలో ఉత్తర కొరియాలో కిమ్, రష్యాలో పుతిన్, చైనా అతను నియంతలైన ఆ భూమి మీద లా ఆఫ్ ది ల్యాండ్ వాళ్ళే. సో వాళ్ళు మూర్ఖులైతే ఆ రాజ్యం దరిద్రంగా ఉంటుంది, వాళ్ళు మంచోళ్ళు అయితే ఆ రాజ్యం బాగుంటుంది. అది వాడి మూర్ఖత్వం మీద, వాడి మంచితనం మీద ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల మూర్ఖత్వం మీద, ప్రజల మనస్తత్వం మీద కదా పాలకులు పనిచేసేది. సో నువ్వు కదా ఇక్కడ రాజువి, నువ్వెందుకు ఓటు వేయడానికి వెళ్ళవు, అది నా ఇష్యూ. ఎవరికైనా ఓటేసుకునేవ్వండి, ఓటు వేయడానికి వెళ్ళు. నువ్వు నీ ఓటు ద్వారా గెలిపించగలవు, నీ ఓటు ద్వారా ఓడించగలవు. లేదు ఇద్దరు నచ్చలేదా, నోటాకి వాళ్ళైనా సిగ్గుపడతారు. నేను ఏదో గెలవడం గెలిచాను కానీ నాకంటే నోటాకి ఎక్కువ ఓట్లు ఇచ్చినంటే కొంచెమైనా సిగ్గు ఉంటుంది కదా. ప్రజలకి నేను నచ్చట్లేదని మార్చుకుంటాడు కదా. ఓటు వేయమని నేను చెప్తున్నా. ఎవరు ఎన్నుకుంటారు, ఏ ప్రభుత్వాలు వస్తాయి మనం చెప్పలేం. అంజిబాబు గారు, నేను ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం తిని బతికినాను చిన్నప్పుడు. నేను పేదవాడిని, నాన్న చాలా కష్టపడ్డాడు. ఒకప్పుడు మంచి ఫ్యామిలీ, పొలాలు అవి ఉన్నాయి, సముద్రంలో కొట్టుకుపోయినాయి ఊర్లో, అందుకని బయటకు వచ్చేసారు. కష్టపడి పెరిగి మళ్ళీ సంపాదించుకున్నాడు. ఆ దశలో ఇబ్బందులు పడ్డాం, బట్ బయట ఎవరిని అడిగే పరిస్థితి లేదు. ఒక రెప్యూటెడ్ ఒక ఫ్యామిలీ, ఒకప్పుడు బాగా బతికిన ఫ్యామిలీ, ఎవరిని అప్పు చేయలేం. సో ఇబ్బందులు పడుతూ బయటపడకుండా బతికిన కుటుంబం.
తర్వాత స్వశక్తితో ఆయన ఎదిగాడు, 4 పిల్లల్ని డిగ్రీలు చదివించాడు, హ్యాపీ. సో నేను వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ తిన్నవాడిని, ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో చదువుకున్నాను. నేను ఆ రోజు నాకు చేప ఇచ్చారు, తిన్నాను, ఆకలి నిండుకున్నా, వాళ్ళ కూడా ఇచ్చారు, పట్టుకుంటున్నా, ఇక నాకు ఎవడు ఇవ్వక్కర్లే. ఈ బ్యాలెన్స్ ఉండాలి ప్రభుత్వాలు. ఓకే. నేను వెల్ఫేర్ స్కీమ్స్ ఉపయోగించుకున్న వ్యక్తిని, ఎడ్యుకేషన్ హెల్త్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనుభవించిన వ్యక్తి. సో ప్రభుత్వాలు వెల్ఫేర్ ఇస్తే వద్దని నేను అన్నాను. ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ నెగ్లెక్ట్ చేస్తే తప్పంట. ఓకే. సో డెవలప్మెంట్ ఉండాలి, వెల్ఫేర్ ఉండాలి. ఇవన్నీ ప్రజలు వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి, మనమే ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. ఎవరినైనా ఎన్నుకోనివ్వండి, అసలు ఎన్నుకోమనండి, అందరిని ఎన్నుకోమనండి, ఎవరినైనా ఎన్నుకోమనండి, నాకు అభ్యంతరం లేదు. రాజకీయ పార్టీలతో వ్యక్తులతో నాకేం వ్యక్తిగత ద్వేష లేవు, వ్యక్తిగత అభిమానాలు లేవు. అది మీరు అన్నట్టు ఇప్పుడు విద్యా వైద్యం అనేది ప్రాథమిక హక్కు, అంతే కదండి. అదే ఇప్పుడు మీరైనా నేనైనా చదువుకున్నాం కాబట్టి మన సంపాదన మనం తెచ్చుకుంటున్నాం. సరైన హెల్త్ సిస్టమ్ లేకపోతే ఎన్ని కుటుంబాల్లో సామాజిక విషాదం వస్తుందని మనం కరోనా టైంలో చూసాం, ప్రపంచవ్యాప్తంగా. ఎగ్జాక్ట్లీ. ఒక కుటుంబానికి ఒక 2 పిల్లలు ఉంటే, భార్య ఉంటే, అతని సంపాదన మీద ఆధారపడి ఆ కుటుంబం ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నప్పుడు బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి శవంగా వస్తే ఆ కుటుంబంలో జరిగే విషాదం కనీసం 40-50 ఏళ్ళు ఉంటుంది. మామూలు విషాదం కాదు. వాళ్ళ చదువులు మారిపోతాయి. కరెక్ట్. వాడు అంతకుముందు చదువుకున్న స్కూల్ మానేసి మామూలుగా వచ్చేయాలి. ఆమె జీవితం ఊహించలేం. ఎమోషనల్గా, ఫినాన్షియల్గా, బంధువుల దగ్గర రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయండి. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో ప్రభుత్వాల బాధ్యత. అయినా వెల్ఫేర్ అంటే మన దేశమే వెల్ఫేర్ స్టేట్ అండి, సంక్షేమ రాజ్యం. రాజ్యాంగంలో ఆది సూత్రాల్లో రాసుకున్నాం. ప్రజలందరినీ ఆ స్థాయికి తేవాలి, డెవలప్మెంట్ ఉండాలి. మన ఇద్దరం ఈ రోజు ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం అంటే చదువుకున్నామనేగా, చదువుకోవడం వల్లేగా. ప్రభుత్వాలు ఏంటనేది ప్రజలు చూసుకోవాలి. ఓకే. ఇంకా ప్రతినిధి 2 విషయానికి వద్దామండి. సో ప్రధానంగా దీంట్లో ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే నా సినిమా ఫక్త్ కమర్షియల్ సినిమా. ఓకే. అంటే అంశం అండి, అంశం అండర్ కరెంట్ గా పొలిటికల్ సిస్టమ్ గురించి ఉంటుంది, అంటే ప్రజలను కూడా నిలదీస్తా. ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు మంచి చక్రవర్తి, ఆయనే, ఆ దేశ ప్రజలకు సంబంధం ఉండాలి. చాలా రాజ్యాల్లో రాజు ఏ మతం అయితే దేశం ఆ మతం అయిపోయేది. అశోకుడు బుద్ధిజం పాటిస్తే బుద్ధిజమే దేశం, రైట్? ఔరంగజేబు ఇస్లామే. సో శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజాలు, వైభవం, దేవాలయాలు, ఆ యొక్క రాజు లక్షణాలను బట్టి ఆ దేశం ఉంటుంది. ఆ మంచో చెడో వాడికి ఆపాదిస్తా. తొక్కులకు ఇప్పుడు కూడా తిడుతున్నావా? అశోకుడు ఇప్పుడు కూడా పోతున్నావా? ఓకే. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరిని తిట్టాలి, ఎవరిని పొగడాలి? నువ్వు ఎంచుకోకపోతే నీదే కదా తప్పు. చెడ్డోడిని ఎంచుకుంటే నీదే కదా తప్పు. మంచోడిని ఎంచుకుంటే నీదే కదా గొప్ప. కానీ ఎవరిని తిట్టాలి? నేను ఎంచుకునే అవకాశం కూడా కొంచెం అది కూడా మారుతుంది కదండి. ఇక్కడ ఎంచుకునే విధానంలో కూడా ఇప్పటికీ కూడా బలప్రయోగాలు జరుగుతున్నాయి. అదే ఉంటాయి, అన్ని ఉంటాయి. పొలిటికల్ సిస్టమ్ లో అన్ని ఉంటాయి. అదే రైట్. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన కర్ర నీ చేతిలో ఉంది, ఓటర్ చేతిలో. నువ్వు పట్టుకెళ్ళి నాయకుడికి ఇచ్చేస్తున్నావు, ఏడుస్తున్నావు. ప్రాబ్లం అది. నేను అది టచ్ చేస్తా సినిమాలో. ఇది ఉంది. ఓకే. నాయకులు కాదు, సిస్టమ్. స్పెసిఫిక్ గా సినిమా చూసినప్పుడు ఒక పార్టీనే మూర్తిగా టచ్ చేశారు అనేది ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతుంది? అసలు పార్టీ లేదు, నాయకుడు లేదు కదా. ఓకే. పొలిటికల్ సిస్టమ్. ఓకే. పొలిటికల్ లీడర్ లేడు, పొలిటికల్ పార్టీ లేదు. ఓకే. అస్సలు లేదు. ఓకే. నాకు ఆలోచన ఉంటే ప్రోపగండా మూవీ తీసేవాళ్ళు ఎవరో తీసుకుంటారు, నాకెందుకు? నేను అసలు ఈ సినిమా తీద్దామని అనుకోలేదు కదండి. 4 స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నా కదా. అవును. రోమ్కామ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. పీరియాడికల్ మూవీ. అవును. అంటే ఈ టైం ముందుకు వచ్చింది కొన్ని అనుమానాలు. సినిమా చూసేస్తే మీరే చెప్తారు. మనం అనవసరంగా అనుకున్నాం కానీ మంచి సినిమా. ఫక్త్ కమర్షియల్ సినిమా అండి. ఫక్త్ కమర్షియల్. ప్రోపగాండా మూవీస్ లాంటివి అయితే నేను ఎప్పుడో నా జాగ్రత్తలు నేను పడేవాడిని కదా. రైట్. ఓకే.
నిజంగా అదే అయితే దాన్ని ఓన్ చేసుకున్న ఎక్కువ మంది చూస్తారు. అంతే కదా, ఏదో పార్టీ వాళ్ళు చూస్తారు కదా కరెక్ట్ ఓన్ చేసుకుని. కరెక్ట్ కరెక్ట్ నేను అది కూడా వద్దంటున్నాను కదా. నాది ఫస్ట్ కమర్షియల్ సినిమా, పొలిటికల్ సిస్టమ్ క్వశ్చన్ చేస్తా. ఓకే Yeah. ఇప్పుడు భారతీయుడు ఉంది, ఠాగూర్ ఉంది, అది ఒకే ఒక్కడు ఉంది, యూనివర్సల్ పాయింట్. లీడర్ ఉంది, ఆ. చాలా సినిమాలు ఉన్నాయి కదా. అవునవును నాది కూడా యూనివర్సల్ పాయింట్. పాయింట్. ఓకే 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 అదేలే, బయాస్డ్ గా కాకుండా. అసలు పార్టీలతో నాకు పని లేదండి, నాకు పని ప్రజలతో. ఓకే నా ప్రాబ్లమే అది. ఓకే ఓకే ప్రజలతోటే నాకు పని, సిస్టమ్నే. సిస్టమే. ఓకే పార్టీలతో నాకేం పని? ఓకే ప్రజలు కట్టుకుంటే ఏ పార్టీ ఉండాలో ఏ పార్టీ ఉండకూడదో తేల్చేస్తారు. బట్ ముందు ప్రజలు కట్టుకోమంటున్నా. ఓకే నాకు పార్టీలతో నా పని ఉంది. నేను తలుపులు కరెక్ట్గా వేసుకుంటే దొంగ రాడండి. తలుపులు 6 బయట నేను తీసేసి దొంగడు వచ్చాడు ఏడిచి ఎత్తుకుపోయాడు నేను పడుకున్నప్పుడు అంటే ఎట్ట కుదరదు నాకు. కరెక్ట్. నీ దగ్గర ఉంది లోపం ఉంటున్నాను నేను. నా కంటెంటే అది, సిస్టమ్నే క్వశ్చన్ చేస్తా. ఓకే ఓకే. Yeah. సో ఆల్ ది బెస్ట్ అండి. Thank you, sir. Thank you so much. సినిమా మంచి సక్సెస్ కావాలి. మళ్ళీ థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ ఈ సినిమా సక్సెస్ బట్టి ఇంకా జర్నలిజం ఉంటారా లేకపోతే? జర్నలిజంలో ఉండి తీరుతా, అది నా ప్రాణం. అది ఉంటారు అంటే నేను ఎంతకాలం ఉండగలను అంతకాలం ఉంటా. ఉంటారు. అంటే నా పాలసీ ఏంటంటే జర్నలిజం అని కాదు, ముందు నుంచి అనుకున్నది 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చే వరకు పనిచేసి తీసుకుని ఇంకేం కదలలేని పరిస్థితుల్లో చనిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఓకే. మంచి ఫిట్గా ఉన్నప్పుడే నేను వృత్తి నుంచి రిటైర్ అయ్యి ఓకే. దేశము ప్రపంచము అంతా తిరగాలని నా కోరిక. ఓకే ఓకే. ప్రపంచంలో నచ్చిన ప్రదేశాలు దేశము తిరగాలని కోరిక. ఓకే. సో అంత ముసలిడి వరకు ఉండను, ఓకే బట్ నా ఇంకా చాలా కాలం ఉంటా. ఓకే. జర్నలిజం నా ముఖ్యం, ప్రాణం. ఓకే. సహకరిస్తే నేను సినిమాలు కూడా పర్సూ చేస్తాను. ఇప్పుడు ఈ సినిమాకి నాకు యాజమాన్యం చాలా మద్దతు ఇచ్చింది నిజంగా. ఎవరైనా సరే ఛానల్లో పనిచేస్తున్న సినిమాలు తీసుకుంటా అంటే కుదురుతుంది, అంత స్వేచ్ఛ ఇవ్వరు. బట్ నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు, సహకరించారు. సేమ్ టైం నేను కూడా షోస్ మిస్ అవ్వలేదు 5-6 రోజులు తప్ప. రైట్. ఆ బ్యాలెన్స్ ఉండి సహకారం ఉంటే తీస్తా, ఓకే, పర్సూ చేస్తా. ఓకే. బట్ ఫస్ట్ ప్రయారిటీ జర్నలిజం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.